నిన్న ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట సుహాసిని. షాక్‌లో ఉంది నందమూరి ఫ్యామిలీ. జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితిపై మరి సుహాసిని ఎంతగానో ఎమోషనల్ అయిందట. ఎన్నికల్లోకి రమ్మంటే నువ్వు రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే నిజంగానే చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించేటువంటి సూచనలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. నువ్వు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే బావుండేది. కానీ ఇప్పుడు అప్పట్లో నువ్వు సపోర్ట్ చేయనందుకు ఇప్పుడు ట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. అసలు నీ మద్దతు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఉంటే, ఇప్పుడు విజయం సాధించే క్రెడిట్ కూడా ఖచ్చితంగా నీకు దక్కేది. కానీ నువ్వు తీసుకుంటున్నటువంటి ఈ మౌనానికి కారణం ఏంటో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అయ్యారట హరికృష్ణ గారి పెద్ద కుమార్తె ఎన్టీఆర్ అక్క సుహాసిని. జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసినికి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. తన కోసం ప్రచారం చేయకపోయినా అది తన యొక్క అద్భుతమైనటువంటి మనసు చాలా మంచిదని అర్థం చేసుకున్న అక్క. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఆమె పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీపై జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని మాత్రం ఆమె ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పట్ల చూపిస్తున్న ఈ విముఖత ఆయనకి కూడా వెళుతుందని, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయనపై అయితే తమ అభిమానాన్ని వ్యక్తం గక్కుతూ చాలామంది ఇబ్బందులు పెడతారని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై ఒక్క సెన్సేషనల్ వార్త కూడా మనకు రాలేదు. కాబట్టి ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని సొంత అక్క సుహాసిని కూడా కోరుకున్నట్టుగా అయితే తాజాగా సమాచారం అందుతోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకు సినిమాలు తప్ప రాజకీయాలతో ప్రస్తుతం పని లేదని మరి తన అక్కతో కూడా తేల్చినట్టుగా అయితే తెలుస్తోంది.